కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమనపల్లి గ్రామం నందు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు తొని శాసనసభ్యులు యనమల దివ్య. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య లక్షణం గ్రామంలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయటం ప్రధాన ధ్యేయమని అన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ మరియు ఉచిత గ్యాస్, పింఛన్లు, సీఎం రిలీఫ్ ఫండ్లు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇస్తున్నామని అందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమనీడు అబ్బాయి, ఎద్దాల రామకృష్ణ, చొక్కా కాశీ, యనమల బాలగోవిందు, కోన నాగేశ్వరరావు, కోన రాంబాబు, కుర్ర సోమరాజు, కుర్ర వెంకట్రావు, బోనపల్లి చందర్రావు, కాకాడ నాని, శివకోటి సహదేవ్, శివకోటి రాఘవ, శివకోటి భవి, కర్రి సూరిబాబు, కుర్ర శ్రీనివాసరావు, కుర్ర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు, మేడం గారు, ప్రభుత్వ గారు, అలాగే మనం సీనియర్ నాయకులు యువన్ రాజేష్ గారు, మేడం గారు, మన ఊరు గదాదర్బారిన సమస్యలు తెలుసుకోవడానికి ఏ సమస్యలను పరిశీలించాలని వచ్చారు. మీరు ఏదైనా చెప్పుకోండి. అలాగే మనం ఈ రోజు మనం దాని ముందు లాక్కు రావాలని చెప్పేసి మనం కావచ్చు. ఈ 16 నెలలు కూడా పేద ప్రజలకి ఎలాగ ఉపయోగపడతామని ఆలోచించి మీ అందరికీ కూడా ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చామో ఉచిత బస్సు కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అలాగే పెరిగిన పెన్షన్లు కానివ్వండి, ఇలాంటి అన్నదాత సుఖీభవ కానివ్వండి, ఇలాంటి అన్ని కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూనే వస్తున్నాం. ఎలక్షన్ లో ఇంకా కొత్త పెన్షన్లు రిలీజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చాము. అవి కూడా త్వరలో రిలీజ్ అవుతాయి. ఇక ముఖ్యంగా ప్రజా దర్బారు యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళ ప్రజల దగ్గరికే నేరుగా నాయకులు వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచన మేరకి ఇవాళ మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నాను. ఇందులో ప్రధానంగా వచ్చిన సమస్యలు వచ్చేసి నా దగ్గరికి మన ఎస్సీపేటలో వాటర్, డ్రైన్స్, అలాగే రోడ్లు కూడా ఇవన్నీ తప్పకుండా మన హయాంలోనే పూర్తి చేస్తాము. అలాగే ఇప్పుడే మీ నాయకుని నేను కనుక్కున్నాను. ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇప్పటి వరకు మీ గ్రామానికి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 20 లక్షల్లో కూడా మీ అందరికి 4 రోడ్లు పూర్తయినాయి. రోడ్లన్నీ బాగా కనిపిస్తున్నాయా? అభివృద్ధి మీ ఊర్లో జరుగుతుంది అన్నట్టు మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందా? మీ అందరికీ కూడా రోడ్లు పడ్డాయా? అలాగే ఇంకో 2 రోడ్లు కూడా ఎస్సీపేటలో ఇంకో 2 రోడ్లు కూడా శాంక్షన్ అయినా అవి కూడా త్వరలో వేసేస్తారు. వాటికి జరిగింది. అదే కాకుండా ఇంకా ఒక 10-11 రోడ్లు కూడా మీ నాయకులు తీసుకొచ్చి ఇచ్చారు. అవి కూడా తప్పకుండా లిస్ట్ లో పెట్టి మన హయాంలోనే అవి కూడా పూర్తి చేస్తాం. అలాగే జల్ మిషన్ ద్వారా కూడా మనం మీ అందరికీ కూడా ఇంటింటికి కూడా ఏదైతే మనం ఎన్నికల హయాంలో టైంలో మేము ఏదైతే హామీ ఇచ్చామో మీ అందరికీ కూడా ఇంటింటికి కుళాయి కనెక్షన్ అనేది అది కూడా తప్పకుండా నెరవేరుతుంది అందరికీ కూడా. కాబట్టి మీకు ఏ చింత అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఉన్ననాడు మీ ఊరు, మీ కుటుంబం కూడా ఆర్థికంగా నిలబడుతుంది. మీ ఊర్లో కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నదే పేదల ప్రభుత్వం. ఏ ప్రభుత్వం మనల్ని భయభ్రాంతులు సృష్టిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మన బాగోగులు చూసుకుంటుందో అది మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి మీ బాగోగులు మీరు బాగుండాలని చెప్పేసి ఆలోచించే ప్రభుత్వం. గత ప్రభుత్వంలా కాదు, ఏదో మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఇవాళ మీ గురించి మేము అన్ని కూడా మానేసుకొని ఇవాళ మీ గురించి ఎక్కడ ఏ ఫండ్స్ ఎలా రప్పిస్తే వచ్చి మీ ఊరిని ఎలా బాగు చేయాలో ఇవాళ రాత్రి పగలు కూర్చొని ఇక్కడ మేము పనిచేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారం కూడా ఇలాగ కొనసాగితే మీ గ్రామం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ ఏదైనా సరే వాటర్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అటు రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు చెందుతాయి. కాబట్టి మీరందరూ ఎప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉండండి. ఎప్పుడు కూడా ఈసారి వచ్చే ఎన్నికల్లో కూడా మరింత బలపడాలి. మీ గ్రామం కూడా కూటమి ప్రభుత్వానికి తప్పకుండా బలపడుతుందని, నేను చేసే మంచి కార్యక్రమానికి తప్పకుండా బలపడుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే సీఎంఆర్ చెక్కులు వచ్చేసరికి ఇవాళ
మన తుని నియోజకవర్గం దాదాపు ఈ 15 నెలల్లో కూడా 278 మందికి కూడా సిఎంఆర్ఎస్ చెక్కులు ఇవ్వడం జరిగింది. మీ గ్రామానికి వస్తే ఒక సిఎంఆర్ఎస్ చెక్ ఇచ్చుకున్నాం 1,02,000 రూపాయలది. అలాగే ఇంకో 2 కూడా వచ్చినాయి నా దగ్గరికి ఇవాళ ఈ ప్రజా దర్బార్ తప్పకుండా వాళ్ళందరికీ పార్టీకి అతీతంగా అతను బాధపడ్డా లేదా ఆ బాధని కూటమి ప్రభుత్వం పంచుకుంటుంది వాళ్ళ రోజున. అతనికి అతనికి ఎలా సహాయపడాలో అలా సహాయపడతాం తప్పకుండా. వాళ్ళిద్దరు సిఎంఆర్ఎస్ కూడా ఇవాళ తీసుకోవడం జరిగింది ప్రజా దర్బార్ లో. అలాగే ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసుకుంటుంది. వీరందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని ఎప్పటికీ మాతో ఉంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై గురు. మీ పట్ల మనం ఉండే ఇలాంటి ఏ ఫంక్షన్ పెట్టినా ఏది పెట్టినా సరే గానీ ఒక తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నందమూరి నందమూరి తారక రామారావు పెట్టారు. మొత్తం పేదలందరూ కనిపెట్టి ఆ రోజులు పెట్టిన పథకాలు నడుపుతున్నారు. ఎవరు వచ్చినా మన గవర్నమెంట్ పెట్టి అందు గురించి ఇంకా మన పథకాలు ఏ వచ్చినా సరే కానీ సేనాకు మేడం గారు రెడీగా ఉన్నారు. మనకి ఏ సమస్య వచ్చినా మన తెల్లారి వెళ్ళి మన యనమల రాజేష్ గారు అడిగి కూర్చుంటే ఇమ్మీడియట్ పరిష్కరించి ఏ సమస్య వచ్చినా ముందు పరిష్కరించి రెండని చెప్పేసి మనం పంపుతున్నారంటే కానీ మన కూడా ఎవరు చెప్పలేదు. ఏమైనా సమయం ఉంటే చెప్పండి. రాజేష్ గారు అయితే మాత్రం తెల్లవారు నిద్రవ్వకుండా మళ్ళీ మాత్రం మమ్మల్ని ఎప్పుడప్పుడు కలుగుతూనే ఉంటారు. మామూలు చేతండి మేము కూడా ఇచ్చేస్తాం. మన కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చేస్తాం అండి. ఇలాగే మేడం గారు కూడా గురించి తర్వాత మనకి 39 సర్వే నెంబర్ ఒకటి ఉంది మేడం. అవి మన గవర్నమెంట్ ఇచ్చినాయండి. అప్పుడు 139 ఇచ్చామండి. అవి ఏం చేశారంటే మేడం మామూలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీస్తారు 2024 మేడం అదే విధంగా తీస్తుంది అనుకుని మాట్లాడారు. అందులో కూడా అప్పుడు ఎప్పుడు పెండింగ్ అనుకుంటున్నాం. అది కొంత గట్టిగా దృష్టి పెట్టి చేయాలని చెప్పేసి అందరూ 30 మందిని కూడా రికమెండేషన్ అవుతాం. అందులో మనం మళ్ళీ మన మనిషి ఒకప్పుడు ఆదిరేవల్లో అనుకుంటాం మీరు తీసుకుని చేస్తారని చెప్పేసి సెలవు తీసుకుని నాకు పెట్టి సెలవు